ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా దేవుని మాటలను, దేవుని వాక్యమును చక్కగా ఆలకించాం. ఈనాటి 3 వచనాలు కూడా, 3 పఠనాలు కూడా దేవుని వాక్యము వ్యర్థముగా ఎక్కడికి వెళ్ళదు, అది ఫలించే వెళుతుంది అన్న మాటలను మనము ఆలకించాం. కావునని ప్రియా సహోదరి సహోదరులారా, పెద్దలు కొన్ని మాటలు చెప్తారు. ఏమిటంటే, నాగటి పోటు పడకుండా భూమి ఫలించదు, ఉలిదెబ్బ తగలకుండా శిల శిల్పముగా మారదు. అంటే ఏదైనా సరే కష్టపడితేనే దానికి తగినంత ప్రతిఫలము దేవుని నుండి మనము పొందుతాం. మరి ఈరోజున మనము ఈనాటి 3 పఠనాలలోని అంశములను జాగ్రత్తగా కొద్దిగా మనసు పెట్టి ధ్యానించుకున్నప్పుడు, ముఖ్యముగా మొదటి పఠనములో చాలా చక్కని మాటలను యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10 నుండి 11 2 వచనాలలో చక్కని మాటలు. వానయును మంచును భూమి మీద పడినప్పుడు అది వ్యర్థముగా వెళ్ళక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి ఫలింపచేయును. అనగా భూమి మీద పడిన ఏ వాన చుక్క కూడా వ్యర్థముగా పోదు. కావున ఈ రోజులు మరింతగా చెప్తారు, ఏ ఇంటి దగ్గర ఆ ఇంటి వాళ్ళు వాన గుంతలు నిర్మించుకోండి, పడిన నీటిని జాగ్రత్తగా దాచుకోండి, అప్పుడు మీ మోటార్లు ఎండాకాలంలో కూడా పనిచేస్తాయి కదా. మనం అది చెయ్యం. మా ఇంటి ముందంతా గచ్చు ఉండాలండి, మట్టి అనేది ఉండకూడదండి, అందుకే నీళ్ళన్నీ కాలువలోకి వెళ్ళిపోయి వరదలు వచ్చేసి కాలువలు నిండిపోయి ఆ ఇట్టెళ్ళాలకు దారి తెలియక మన మాదిరిగా తిరుగుతున్నాయి మన మధ్యలోని ఈ రోజుల్లో. మనం చేసే తప్పు మనమే భరిస్తున్నాం. అదేంటి, మేము వేసేది కొద్దింత చెత్తే కదండి కాలువలో కదా. నీ కొడుకు డైపర్ అందులోనే వేస్తావు కదా, పిల్లల డైపర్లు కాలువలోనే వేస్తాం, కడిగిన నీళ్ళు అందులోనే పోతాం, తాగిన పెట్ బాటిల్స్ కూడా కాలువలోనే వేసేస్తాం. అన్ని అడ్డంగా పడతాం. అది అడ్డంకులు, మనంతట మనము చేసుకునే అడ్డంకులే మనను దేవుని వద్దకు రాణించడం లేదని చిన్న ఉదాహరణగా చెబుతూ ఉన్నాను. మరి ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎలాగా మనము గమనిస్తే నాటి 2వ పట్టణములో పౌలు గారు 18వ వచనములో అంటూ ఉన్న మాటలు, ఇప్పుడు మన పడుచున్న కష్టములు రాబోతున్న దేవుని దర్శనానికి ఏమాత్రమును వాటిని మనము ఏమాత్రము పోల్చలేం. కావున మనం అధైర్యపడకూడదు. ఎలాగంటే, చిన్న ఉదాహరణ మనము బైబిల్లో కూడా చూస్తూ ఉంటాం. ప్రసవ వేదనకు ముందు తల్లి ఎంతో బాధతో ఉంటుంది, కానీ ప్రసవ వేదన తర్వాత ఏ ఒక్క బాధ కూడా తల్లి మనసులో ఉండదు. ఆ బిడ్డను చూడగానే తన బాధలన్నిటినీ కూడా కోల్పోతాం. అదే కదా మనకు 2 వైరాగ్యాలు ఉంటాయి, 3 దాదాపుగా. ఒకటి శ్మశాన వైరాగ్యం, ఒకటి ప్రసూతి వైరాగ్యం కదా. శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, నేను కూడా ఒకరోజు ఇక్కడికి రావాలా, నేను కూడా ఇదే నా పర్మనెంట్ స్థలం అనుకుంటాం. బయటకు వచ్చి కాళ్ళు కడుక్కోగానే ఇంటికి ఏం తీసుకెళ్ళాలా, ఏం కొనుక్కెళ్ళాలా, ఎలాగ చూడాలా, ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకురావాలా, ఇవన్నీ వచ్చేస్తాయి. అది శ్మశాన వైరాగ్యం. అంటే ఆ క్షణము వరకే. అలాగని ప్రసూతి వైరాగ్యం అంటే గర్భము దాల్చినప్పుడు పడే బాధ బిడ్డను కన్న తర్వాత ఉండదు. కొద్దిగా లోతుగా మాట్లాడితే బాగుండదు. ఇక్కడ నేను గురువుగా నేను కొన్ని విషయాలు మాట్లాడుకోను. ప్రసూతి వైరాగ్యం అనగానే కానీ పిల్లవాడిని చూడగానే అన్నీ
మర్చిపోతాం. కావున ఇంకొక వైరాగ్యం కూడా ఉన్నది. ఏంటంటే చదివినప్పుడే అన్నీ మనసులో ఉంటాయి, పుస్తకం ముయ్యగానే అన్నీ వెళ్ళిపోతాయి. అదొక వైరాగ్యం. కష్టపడింది ఏది మనసులో ఉండటం వల్ల. పిల్లలు అంటారు, మేము రోజంతా చదివాం. ఏం చదివావురా అంటే, అది ఏం చదివా అని ఆలోచిస్తారా అంటాడు వాడు. బడికొస్తాడు, చక్కగా వింటానంటున్నాడు, లెక్కలు మేడం గారు చదువుతుంటే, మాస్టర్ గారు చదువుతుంటే సమ్స్ అన్ని రాసుకుంటాడు. హోంవర్క్ అదే మోడల్ లెక్కిస్తే చేసుకొని రాలేడు. ఏమైందిరా అంటే, నేను విన్నాను, నేను కన్నాను, నేను చూశాను, కానీ నా మనసులో ఉండటం లేదు. ఇదొక వైరాగ్యం. కావున ఈరోజున నీవు నేను కూడా ప్రభు అంటున్న, నీవు పడే చిన్న చిన్న కష్టాలు ఏది కూడా నిన్ను దేవుని నుండి దూరము చేయవు, నీ అంతటి నీవు దూరముగా వెళ్ళితే తప్ప. కావున ఈనాటి సువార్తలోనికి వెళితే, ఈనాటి సువార్తలో మనము 4 రకాలైన నేలలు చూస్తూ ఉన్నాం. అందులో 3 రకాలైన నేలలు మంచివే. ఒకే ఒక్క రకమైన నేలలో విత్తనము మొలకెత్తలేదు. అది మొదటి రకము నేల. అది ఏమని చదువున్నది వాక్యము 1వ వచనములో, ప్రభువు సముద్ర తీరమున ఉన్నాడు, చాలా మంది గుంపులుగా వచ్చారు. ప్రభు ఒక పడవనెక్కారు, పడవ నుండి మాట్లాడుతున్నారు, ఉపమాన రీతిగా చెప్పారు. ఏమని చెప్పారు? ఒకడు ఆ విత్తనములను వెదజల్లుటకు బయలుదేరెను. వెదజల్లుచుండగా త్రోవ ప్రక్కన, అది మాత్రం ఫలించలేదు. అది ఒక నేల మీద పడలా, త్రోవలో పడింది, దారిలో పడింది. కాబట్టి దారిలో పడినది ఏది కూడా ఫలించదు. కాబట్టి అది వదిలేద్దాం. ఇంకా 3 రకాలైన నేలలు ఉన్నాయి. ఈ 3 రకాల నేలలు మన జీవితం. మొదటి రకము కూడా మందే. మొదటిది ఏంటో తెలుసా? శరీరం మీద పడేది ఏది కూడా రోడ్డుతో సమానమే. ఈ శరీరం ఇక్కడ ఏదైనా వస్తువు పడితే కింద పడిపోయింది. ఏదైనా వస్తువు ఇక్కడ తగిలితే, ఏదైనా గింజలో ఇంకొకటో ఎవరైనా మన మీద రాయిస్తాం, మనం ఏం చేస్తాం? చేయిలా పెడతాం కదా. చెయ్యికి తగలగానే అది కింద పడిపోయింది. మనకేమో చిన్న నొప్పి తగిలిద్ది, అది అయిపోయింది. కాబట్టి అది ఎక్కడి వరకు ఉంటుంది? శరీరం వరకు మాత్రమే. మొదటి రకము విత్తనములు పోలిన వారు ఎవరంటే, చక్కగా వస్తారు డ్రెస్ వేసుకొని, వింటున్నట్లు వింటాం కానీ వినం, చూస్తున్నట్లు చూస్తాం చూడం. ఎక్కడ ఉన్నావా అంటే, ఐ ఆమ్ హియర్, మై బాడీ ఈజ్ హియర్ బట్ మై మైండ్ ఈజ్ అబ్సెంట్. I am in America, but my body is in church. నేను ప్రస్తుతం అమెరికా ఆలోచనలో ఉన్నాను, నా బాడీ మాత్రం, నా శరీరం మాత్రం నీ ఆలోచన ఇక్కడ లేనప్పుడు నీ శరీరము మీద పడినది ఏది కూడా నీలోనికి వెళ్ళదు. చక్కగా ముస్తాబై వస్తాం. మనం ముస్తాబు చేసి పక్కవాడు ఈర్చి పడాలి, అంతటి ముస్తాబై వస్తాం. తప్పు లేదు, చక్కగా రావాలి. దేవాలయానికి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ చక్కగా వెళ్ళాలి, మంచిదే. కానీ నీవు వెళ్ళిన చోటు, ఉదాహరణ పెళ్లికి వెళ్ళి పరధ్యానంగా ఉండవుగా. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు అక్కడ ఏం జరుగుతుంది తంతునంతా చూస్తాం. రేపు భవిష్యత్తులో ఏదైనా ఉంటే మా ఇంట్లో కూడా ఇంతగా చేసుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి ఎందుకు వచ్చానురా, ఈ జీవితం ఏంట్రా, పరిస్థితులు ఏంట్రా అని ఆలోచించవు కదా. అలాగనే మరి నీవు నేను కూడా మన శరీరం మీద పడినది ఏది కూడా లోనికి వెళ్ళదు. అదే కదా 13వ అధ్యాయం 14వ వచనం తెలియజేస్తూ ఉన్నది. సువార్తలు 4వ వచనం వెదజల్లుచుండగా పడడ్డాయి. అవి కానీ అవి మన మీద పడినది ఏది కూడా మనది కాదు, కింద పడిపోతుంది. కింద పడిపోయింది ఎవడైనా తీసుకుంటాడా? ఉదాహరణకి తింటూ ఉన్నావు, కొన్ని కింద పడ్డాయి, ఏరుకుంటావా? మన పెద్దవాళ్ళం నాలాంటి ఏరుకొని తినేస్తాయి.
తప్పకుండా నా ఇంట్లో పడింది కదా, రోడ్డు మీద పడలేదుగా. కాబట్టి ఇక్కడ తినం అంటే మనలోనికి రావు, అయిపోయింది. ఇక రెండవదిగా 5వ వచనం, ఆ ఆ ఆ ఆ ఆ ఆ అవి మాడి చచ్చిపోయాయి. గమనించండి, ఇవి రెండవది. అవి ఇక్కడి వరకు వస్తాయి. ఫాదర్ గారు ఏం చెప్పాడ్రా, వినసొంపుగా చెప్పాడ్రా, చక్కగా చెప్పాడ్రా, అంతే అంతే. ఏం చెప్పాడ్రా అంటే ఏం చెప్పాడు అని అడుగుతా. కానీ ఏం చెప్పాడ్రా ఈరోజు ప్రసంగం ఫాదర్ గారు? మధ్యలో పాటలు పాడే, మధ్యలో జోకులు వేసాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు, అబ్బా బాగా చెప్పాడు. అదే ఏమి చెప్పాడంటే అది ఇక్కడి వరకే, ఇక్కడికి వెళ్ళలా, దిగలా. విన్నావా, వదిలేశామా. రెండవ నేల అంటే నీలోనికి వెళుతుంది కానీ నీలోనికి వెళ్ళటం లేదు, నీలోనికి వస్తుంది కానీ నీలో దాగటము లేదు, నీలోనికి వస్తుంది కానీ నీవు దాన్ని స్వీకరించటం లేదు. ఎందువలన? అక్కడ కొన్ని రాళ్ళు అడ్డంగా ఉన్నాయి. బంగారం అనే రాయి, తిండిపోతు అనే రాయి, గర్వం అనే రాయి, అహం అనే రాయి. ఎలమాకో ఇది చాలు, ఇక్కడ వేరే ఉన్నాయి, నీకు స్థానం లేదు, నీకు స్థానం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అంతా. ఇంకెక్కడికి వెళతాయి? ఎక్కడికి వెళ్ళడం? ఎక్కడ దాగుతాయి? దాచుకునే స్థలము నీకు లేదు కదా. మన మనసంతా దోచుకునే దాని మీదే ఉంటే, కావున నీ మనసు ఎక్కడ ఉన్నదో నీ హృదయము అక్కడ. నీ మనసులో ఏది ఉంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ మనసులో దానికి స్థానం ఉంటే దీనికి స్థానం లేదు కదా. మరి ఈ రోజున ఇక 3వ దానికి దగ్గరికి వెళ్దాం. అంటే రెండవ దానికి వస్తుంది కానీ రావటం లేదు. వినాలని ఉంది, వినిపించ. ఏం వెళ్తాం, టీవీ సీరియల్ పోయిద్దేమో, ఏం వెళ్తాం, సాయంత్రం పూజ, మంగళవారం, శుక్రవారం ఆరాధన, ఈ వారం పోతే మొదటి శుక్రవారం వెళ్ళాంగా, 2వ శుక్రవారం ఏముందిలే, 3వ శుక్రవారం ఏముందిలే, 4వ శుక్రవారం ఏముందిలే, దానంగా వెళ్దాం. ఆదివారం ఇటు వెళ్తున్నాం, ఆయన ముఖం చూస్తున్నాం, మళ్ళీ శుక్రవారం చూడాలా, మళ్ళీ మంగళవారం చూడాలా. కష్టం కదా. ఇక 3వ విత్తనము ఏమిటి? పడాయి. అదండి, వచ్చాయి. వాక్యం ఇక్కడ పడింది, పోయింది, ఇక్కడికి వచ్చింది. రెండోసారి కొంతమంది ఉంటాం, ఏదో కొద్దిగా వెళ్దాం, కొద్ది అలా దిగేసిన ఇక్కడ ఈ హృదయములో ఏమున్నాయి? ముళ్ళ పొదలు ఉన్నాయి. ఒక ఆవిడంట ఇంటి ముందు, ఇప్పుడు అందరం ఇప్పుడు చూడండి గడ్డలాగా మొలిసిందో అలాగే మన ఇళ్ళ దగ్గర. ఇప్పుడంటే మన ఇళ్ళ దగ్గర ఒకప్పుడు 2 బంతి మొక్కలు, 2 చామంతులు, 2 కనకాంబరాలు, ఒక 4 వేరే ఎన్ని వేసి ఇంటి ముందు స్థలం ఉండేది. రోజు నీళ్లు పోస్తుందంట. నీళ్లు పోస్తుంటే చక్కగా మొక్కలు వస్తున్నాయి. మొక్కలతో పాటు ఏమొస్తాయి? కలుపు కూడా వస్తుంది. మరి కలుపు వచ్చినప్పుడు ఏం చేయాలా? అప్పుడప్పుడు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆ నీళ్లు పోసేటప్పుడు ఆ చేత్తో నీళ్లు పోతా, ఈ చేత్తో పీకాల. ఈవిడ మొదలేసింది. చివరికి ఏం పెరుగుతాయి? మంచి మొక్కలు త్వరగా పెరగవు కదా. మనం నాటిన మొక్క పెరగదు, నాటని మొక్క త్వరగా పెరుగుతుంది. అలాగనే నీవు నేను కూడా దేవుని వాక్యము కావాలంటే వచ్చినా రానివ్వని స్థితిలో నీ జీవితం ఉన్నది. అయ్యో, నా ఇల్లు అందంగా ఉంది కాబట్టి ఇల్లు ముఖ్యం, నా టీవీ అందంగా ఉంది కాబట్టి టీవీ ముఖ్యం, నా ఫ్రిడ్జ్ పెద్దది కాబట్టి ఫ్రిడ్జ్ ముఖ్యం కదా. దేనికి స్థానము ఉన్నది? ఈ ముళ్ళ పొదలు నీలో ఉన్నటువంటి యొక్క ఐశ్వర్యానికి, నీలో ఉన్నటువంటి యొక్క లోకాశలకు బందీవై దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తూ ఉన్నాయి. కానీ ఇక ఏమంటూ ఉన్నది వాక్యము? ప్రియ సహోదరి సహోదరులారా, ఫలింపగా
ఆ ఆ ఆ ఆ చూడండి ఎంతగా ఫలించాయి. ఆయన విత్తనాలు వేస్ట్ అయిపోయినా, వ్యర్థముగా పడిపోయినా, వింటే చాలు, ఒక్కసారి హృదయంలో దాచుకుంటే చాలు, నీ జీవితమే మారుతున్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము ఒక్కసారి గమనిస్తే, మనము దీని అంటే మనం ఇందాక మొదటి రెండో రకం చెప్పాం. ఏమిటి? రాళ్ళ మీద చాలినంత మన్ను నేల మీద పడిన విత్తనాలు ఎలాగా ఉన్నాయి? వింటాం, వదిలేస్తాం. ఇక మూడవది ఏం చెప్పాము? ముళ్ళ పొదలో పడే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనకు ఆలోచన ఎక్కువ, ఆచరణ తక్కువ. ఆలోచన ఎక్కువ, కానీ దాన్ని పాటించాలంటే పాటించటం కష్టం అని అనుకుంటాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను కూడా ఒక్కసారి గమనిస్తే మన జీవితంలో మనము దేని యందు అతిశయిస్తూ ఉన్నాం? నాలుగవ రకము విత్తనము, మూడవ రకము విత్తనము, లేక రెండవ రకము విత్తనం, ఈ మూడు రకాలు మనలో పడుతున్నాయి. కానీ మనము ఏమి చేయాలి? గమనిస్తే బైబిల్ గ్రంథములో ఒక 2-3 వ్యక్తులను చూద్దాం. ఎవరు ఏమి చేశారో, ఎవరు దేవుని వాక్యమును విని వాక్యముననే నేలను, లేక హృదయం అనే నేలను సిద్ధము చేసుకుని తమ జీవితములో అధికముగా ఫలించిన భక్తులున్నారు. మరియ తల్లి మొదటి స్థానం. ఏం చేస్తూ ఉన్నది? లూకాసు వార్త 1వ అధ్యాయములో మనం గమనిస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయములో 38వ వచనం, నేను నీ మాట, నీ వాక్యమే నా జీవితానికి మూలం. కావుననే మరియ తల్లి హృదయము ఫలించింది. కావుననే ఆవిడ హృదయం తీసుకునే హృదయం, ఆవిడ హృదయం దాచుకునే హృదయం, ఆవిడ హృదయం పాటించే హృదయం. మరి నీవు నేను మన హృదయాలలో, మన జీవితాలలో పాటించేవారిగా, తీసుకునేవారిగా, దాచుకునేవారిగా, పాటించేవారిగా నీవు నేను ఉన్నామా? అదే అధ్యాయం 2వ అధ్యాయం లూకాసు వార్తలు 19వ వచనం ఒక్కసారి గమనిస్తే, అన్ని విషయాలు, అన్ని మాటలు, దేవుడు చెప్పిన అన్ని మాటలు ఏమి చేసిందట? తన మనస్సున పదిలపరచుకొని మననము చేస్తూ ఉంది, మర్చిపోకుండా ధ్యానిస్తూ ఉంది తన హృదయములో. కావునని మరియ తల్లి ఎక్కువగా ఫలించింది. అంతేకాదు, ఆలకించింది, విన్నది, దాన్ని దాచుకున్నది, దానికి విజయించింది. అదే కదా 1:45 చూస్తూ ఉన్నాం. దీనావస్థను కటాక్షించిన ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారంటూ విధేయించింది. దేవుని మాటకు ఆలకించటమే కాదు, ఆలకించిన దానిని విధేయించింది. విధేయించటమే కాదు, విధేయించిన దానిని పాటించింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో, 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన చెప్పినట్లు దేవుని మాటను గుర్తించి పాటించింది. మరి నీవు నేను కూడా మరియ తల్లిలాగా పాటించే వారముగా ఉన్నామా లేదా అన్నది ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా ధ్యానించుకుందాం. ఇంకొక వ్యక్తిని చూద్దాం. మనము గమనించినప్పుడు సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనములో, ఇదిగో సమూయేలు హృదయం వినే హృదయం, సమూయేలు జీవితం వినే జీవితం. అందుకేమంటున్నాడు ఆయన 10వ వచనములో? 3వ వారు కూడా చదువు తల్లి వెనుకటి మాదిరిగానే సమూయేలు అని పిలిచెను. ఆనతియమ్ము అదండి. నీవు వాక్యమును ఆలకించే సమయములో సమూయేలులాగా శ్రద్ధగా, అంతఃకరణ శుద్ధితో దేవుని మాటను ఆలకించి పాటించే వారిగా ఉన్నామా? బైబిల్ గ్రంథములో గమనించినప్పుడు మనము చూస్తూ ఉన్నాం. లిదియా అనే ఒక ఆవిడను చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనములో, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనములో
ఆ ఆ లిథియా అను ఒక స్త్రీ కలదు. ఆ ఆ వ్యాపారస్తురాలు, దైవ భక్తురాలు. అదండి, ప్రభు ఆమె హృదయమును తెరచి ఆ ఆ వాక్యము వినినట్లుగా చేసెను. ఆవిడ ఎలాంటి స్త్రీ అట? వ్యాపారము చేసుకునే స్త్రీ. మరి మనం కూడా అనేకమైన వ్యాపారాలు చేస్తూ ఉంటాం. ఇన్ని వ్యాపారాలు చేసినా, ఇంతగా నీవు శ్రమిస్తూ ఉన్నా, నీకు దేవుని యందు నమ్మకం ఏముండవు. ఆమె వ్యాపారస్తురాలు మరియు దైవ భక్తురాలు. అనగా వ్యాపారమే, దైవభక్తి మనం అంటాం, ఫాదర్ మంచి బిజీ టైంలో, బిజినెస్ టైంలో మీరు పూజ పెడుతున్నారు ఫాదర్. ఏమొత్తాం అదే మీ ఇంట్లో ఏదైతే పుట్టు కట్టేసేలా, షాపులు మూసేసేలా, ఇంటికి తాళం వేసేలా ఊరెళ్తాం. గుడికి వచ్చే టయానికే ఫాదర్ అప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఇచ్చారు ఫాదర్, నీళ్లు పట్టుకోకపోతే కష్టం కదా ఫాదర్, అప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు వదిలాడంట, కష్టమైపోయిందంట కదా. మనకు అవసరమైతే చిన్న నువ్వు తవ్వుకుంటాం, ఇంటి ముందు చిన్న ఏమంటే ఒక 3-4 వరలేసి చక్కగా తవ్వుకొని చేసుకోవచ్చు. ఇదే ముఖ్యమండి, అదే ముఖ్యమండి అని నాటకం ఆడదు. ఈ స్త్రీ ఎలాంటిది? వ్యాపారస్తురాలు మరియు దైవ భక్తురాలు. ఈమె హృదయముని దేవుడు ఏమి చేశాడట? తెరిచెను. ఈ రోజుల ఫాదర్ల హృదయాలు కూడా మూసుకుపోతున్నాయి. దేవుడి సేవని చెప్పుకొని దండాలు చేసేవాళ్ళు ఉన్నాం ఫాదర్లలో పాటు. చెప్పేది సేవ అని చెబుతాం, మా బళ్ళతో సహా. సేవ లేదు, ఏమీ లేదు, అంతా రాబడే. ఎవరన్నా వచ్చేదని అడిగితే సహాయం చేసే అస్సలు సమస్య లేదు. మా రూల్ ఇది. నేనేనంట ఆఫీస్లో ఉంటే, ఏమిటి నీ జీవితం? ఎక్కడికి వెళుతూ ఉంది నీ జీవితం? దేవుడు ఆమె హృదయమును తెరచి పౌలు యొక్క చెబుతున్న మాటలను చక్కగా హృదయములో నాటుకునేటట్లుగా చేశాడు. నీ హృదయములో ప్రతి ఆదివారం వస్తూ ఉన్నాను. నేనైతే నా జీవితాన్నే దేవుడికి ఇచ్చేశానని చెబుతున్నా. నేను పెళ్లి చేసుకోలేదు, నాకు పిల్లా జల్లా లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవు, కానీ అన్నీ అనుభవిస్తున్నానే. పేరుకేమో ఆయనది, అదే అంటారు కదా, చెట్టు పేరు చెప్పి కాలయాపన, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని జీవించే స్థితిలో నేటి సమాజం బ్రతుకుతున్నది. కావున ఈ రోజున నీవు జీవించే విధానం, నీవు నడిచే నడత విన్న వాక్యము ప్రకారం ఉంచి ఉన్నదా? ఈ కష్టములు ఎవరైనా నీకు ఎదురైనప్పుడు నీకు తోచినది సహాయం చేసే మనసు, హృదయం నీకున్నదా? సహాయపడే ఆలోచన నీకున్నదా? అది ఎలాగండే, అది అదేనండే, ఇది ఇదేనండే కదా. తర్వాత వాక్యం చదివయ్యా. ఒక్కళ్ళే కాదండి, ఆమెను అందరూ జ్ఞానములో, ఏ జ్ఞానములో? క్రీస్తు జ్ఞానములో స్నానం చేశారు. మన జ్ఞానస్థానం అంటే ఏంటో తెలుసా? మా అబ్బాయికి పేరు పెట్టారు. జ్ఞానస్థానం అంటే క్రీస్తు జ్ఞానములో నీవు స్థానము చేయటం అంటే, జ్ఞానము నీలో పొంగి పొరలి నడవాలి, పొంగి పొరలి నడవాలి. పేరేమో అగస్టిన్, పేరేమో పౌలు పేరేమో యోహాను. వీడు చేసే అన్నీ ఎదవకోలే. దేవుడి పేర్లు పెట్టుకొని, బైబిల్ పేర్లు పెట్టుకొని నాటకమాడి మనం జీవిస్తాం. కావున ఈ రోజున వాక్యము సెలవిస్తూ ఉంది, వాక్యము ప్రకారం నడవాలి. జక్కయ్య వాక్యమును విన్నాడు. లూకాసువార్త 19వ అధ్యాయములో అతని కుటుంబం వారు రక్షణ పొందారని వాక్యము సెలవిస్తూ ఉంది.
రక్షణ వచ్చింది, అది రావాలి. వాక్యం విన్న వెంటనే ఆయన ఏమనుకున్నాడు? యేసును చూస్తే చాలనుకున్నాడు. యేసు మాట్లాడాడు. మాట్లాడటమే కాదు, ఆయన ఇంటిలోనికి కూడా వచ్చాడు. రావటమే కాదు, ఆయన ఇంటిలో ఉన్నాడు. నీ ఇంటిలో కూడా ప్రభు వస్తాడు. ఎప్పుడు? నీవు నీ భూమిని, నీ యొక్క హృదయం అనే భూమిని దున్నినప్పుడు పశ్చాత్తాపముతో. అదే కదా మనం గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో 6 కార్యాలు చేయాలి. ఒకటి, నీ హృదయం అనే భూమిని దున్నగలుగుతున్నావా అంటే పశ్చాత్తాపడుతున్నావా? బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే నిర్గమకాండం 7వ అధ్యాయములో, నిర్గమకాండం 7వ అధ్యాయం 13వ వచనములో ఫరో రాజు అతని ముందు మోషే అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. అయినప్పటికీ కఠినముగానే ఉన్నాడు. చెవికి ఎక్కువ మనకు కూడా కఠినముగా ఉంటాం. మా రూల్ ఇంతేనండి, మేము ఇంతే చేస్తామండి, మేము మారమండి. ఫరో రాజులాగా నీవు నేను జీవిస్తూ ఉన్నాం నేటి సమాజములో. కానీ తరువాత వాక్యము చదివితే దావీదులాగా మారే మనస్తత్వం నీకున్నదా? దావీదు మారాడు, పశ్చాత్తాపపడ్డాడు. బెత్షెబాతో తప్పు చేసిన దేవుని ముందు తప్పు ఒప్పుకున్నాడు. నీ ఒప్పుకునే ధైర్యం, నేను ఇది చేశా, ఇది చేయనిక, నేను క్షమాపణ అడుగుతా అనే ధైర్యం నీలో ఉందా? వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, జీవితాన్ని వడపోసావు, అన్నీ తెలుసు, తప్పేదో ఒప్పేదో. కానీ నిజముగా దైవభక్తుడివైతే, దైవభక్తురాలవైతే, అదే కదా రెండవ నేల ఏమిటి? రాళ్ళు నేల. ఆ రాళ్లను మనం కదిలిస్తే కింద మట్టే ఉండిద్ది కదా. ఆ రాళ్ళను తీసివేయాలి. అనగా నీవు నేను ఏమి చేయాలి అంటే వినయము కలిగిన హృదయము దేవుడు మెచ్చును అంటూ ఉన్నాడు. కావుననే మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథములో ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి రాళ్ళు? గర్వం అనే బండరాయి. ఇంకొకటి మనలో బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళను తీసివేయాలి. అహం, తలబిరుస్తనం, ఈర్ష్య, కుళ్ళు. ఒకడు బాగుపడుతుంటే మనకు నచ్చదు. ఒకడు ఏదైనా చేస్తూ ఉంటే మనం వాడికంటే చెయ్యాలి. అదే కదా. ఆ దేవుడు లేకపోతే నేను బాగా ఉంటాను, వినయం లేకపోవటం, ఇవన్నీ తొలగించాలి. అందుకే నామాన జీవితాన్ని చూస్తే 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయం 11వ వచనం, ఎలియా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎలియా ఏమన్నాడయ్యా, నీవు యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చెయ్యి అన్నాడు. ఈయనేమంటూ ఉన్నాడు? మా దేశంలో నదులు లేవా? ఈ దేశంలో నదుల్లోనే స్నానం చేయాలా? మా నీళ్ళు నెల కంటే మంచి కాదా? గర్వం. ఫాదర్ గారు చెబితే నేను చెయ్యాలా? మా ఆవిడ చెబితే నేను చెయ్యాలా? మా ఆయన చెబితే నేను చెయ్యాలా? మా కూతురు చెబితే నేను చెయ్యాలా? అదేమంటే గర్వం. నేను ఎందుకు చెయ్యాలి నువ్వు చెబితే అని బిగుసుకొని కూర్చుంటే నువ్వే పోతావు కదా. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది, నీ రాళ్ళు తొలగించుకో. అప్పుడు ఏమంటూ ఉన్నది? రాళ్ళు దగ్గర మొలిచాయి మొక్కలు, కానీ రాయి అడ్డముగా ఉన్నందున మిగతా వేరు లోనికి వెళ్ళాలి. అదే క్షమించే తత్వం, వినయము కలిగి ఉండటం. ఆ రాయిని తొలగించావా, ఆ మట్టిలో నీ వేరు కలిగిన జీవితం ఇంకా ఇంకా. తర్వాత ఏం చదవమో 11వ వచనములో, ఉగ్రుడయ్యను. ఈ మాటలు విన్న తర్వాత బయటికి వెళ్ళి ఈ రోజున చాలా మంది నా మీద కమెంటరీ చేయటం ఖాయం. ఈ ప్రసంగం విన్న తర్వాత ఫాదర్ గారు ఇండైరెక్ట్ గా మమ్మల్ని అన్నాడు, ధైర్యంగా అంటాం చేత కాదు. అయిద్ది, చేత అయిద్ది, అవసరమైతే అన్నీ వస్తాయి బయటికి, అన్నీ వస్తాయి బయటికి. కాబట్టి ఆలోచించు, గర్వము వద్దు. ఏమంటూ ఉన్నాడు ఆయన? ఉగ్రుడై, చదువయ్యా,
నా ముందుకు వచ్చి మాట్లాడొచ్చుగా. లోపల నుంచి గెహాజాన్ని పంపించి చెప్పటం ఏంటి? నేను అంత దూరం నుంచి వచ్చానుగా. ఇవెంత, నీ జీవితం ఎంత? ఏదో సినిమాలో చెప్పినట్టు నీ వైశాల్యం ఎంత, నీ ఘనపరిమాణం ఎంత, నీ చుట్టుకొలత ఎంత, తిప్పి తిప్పి కొడితే నీటి మీద బొట్టంతా. అదేమంటే మాతో మాట్లాడొచ్చుగా, అదేచ్చుగా కదా. మన ఘనపరిమాణం ఎంత, మన శ్వాస ఎంత, మన వైశాల్యం ఎంత, మన చుట్టుకొలత ఎంత, మనమెంత, మన బ్రతుకెంత దేవుని ముందు ఆలోచిద్దాం. తర్వాత వచ్చినమయ్యా, చేయి పెట్టి నయం చేయవచ్చు కానీ చదువుకుంటూ వెళితే నేను వెళ్ళిపోతాను. ఆ ప్రవక్త రాలేదు నా దగ్గరికి అంటూ సేవకులు ఏమంటూ ఉన్నారయ్యా, ఆ ప్రవక్త ఏదైనా గట్టి కార్యము, కష్టమైన పని చేయమంటే నువ్వు చేసేవాడివి కదా. ఆయన ఏమంటూ ఉన్నాడు, ఆఫ్టర్ ఆల్ నీటిలో స్నానం చేయి, నీటిలో స్నానం చేయి చాలు. చదవమ్మ, అక్కడ ఏమంటూ ఉన్నారు సేవకులు? అయ్యా, కష్టమైన కార్యము చేయమంటే సందేహించని వాడవు కాదు కదా. అదండి, సులభతరమైనదే కదా నీకు ఆయన ఇచ్చింది. తర్వాత వచ్చిన మాట విన్నాడు, గర్వాన్ని తొలగించుకున్నాడు. కాబట్టి మాట విన్నందులనే అతని కుష్ఠరోగము తొలగిపో. నీవు కూడా దేవుని మాటను వింటే చాలు. నీ వినయముతో దేవుని మాటను విను, విధేయతతో దేవుని మాటను విను, వినమ్రతతో దేవుని మాటను విను. నీవు నేను కూడా ఆశీర్వదించబడతాం, నీవు నేను కూడా దీవించబడతాం, నీవు నేను కూడా చక్కగా దేవుని యొక్క కృపలో ముందుకు వెళతాం. ఇక రెండవ వ్యక్తిని చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4-6 వచనాలలో పేతురు గారు రాత్రంతా కష్టపడ్డారు. ప్రభు అడుగుతున్నారు ఆయన పడవలో కూర్చొని, పేతురు నీ దగ్గర ఏమైనా ఉందంటే, అయ్యా మేము రాత్రంతా కష్టపడ్డాం, ఆ దగ్గర ఏమీ లేదు, అయినా నీ మాట చొప్పున నేను ఇప్పుడు వల వేస్తాను. మాట విన్నాడు. అదే కదా 4 లేక 5 లేక 6 వచనాలు, 3 వచనాలలో అదండి. రెండవదిగా నీ మాట మీద, నీ మాటకు సెలవిచ్చాయి. మూడవది, ముళ్ళ పొదలను పీకివేస్తే మొక్కలు పెరుగుతాయి. ముళ్ళ పొదలను పీకివేస్తానగా పాపమునను పీకివేశావంటే, పాపమునకు దూరముగా ఉన్నావంటే నీవు ఎదుగుతావు. అదే కదా జక్కయ్య చేసింది. అయ్యా, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు ఇస్తానంటున్నాడు. 7వ వచనంలోనే ఎక్కడ ఒకసారి చూస్తే 9:7లో 8వ వచనం చదువుతాలి. కూర్చోలేదమ్మా, ప్రభు ముందు నిలబడ్డాడు. మనమైతేనా ఊపు గారు ఇచ్చినా లేకం కోల్ మీద కారు. అదే కదా ఈ రోజులు చెబుతున్నారు. పిల్లలు ఎవరైనా పెద్దలు ఇంట్లోకి వస్తే ఏం చేయాలా? వీడి సెల్ ఫోన్ బిజీ. అరే మీ నాన్నగారు మమ్మల్ని అడుగు, షార్ట్. ఇక ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నిలబడ్డాడు దేవుని ముందు. నీవు నిలబడు, వినయముతో నిలబడు, నీ పాపమును పెరిగి వేయి. తర్వాత చదువు తల్లి. ధనాపేక్ష అనే పాపాన్ని తొలగించు. మనలో కూడా గర్వం అనే దాన్ని తొలగించుకోవాలి, అహం అనే దాన్ని తొలగించుకోవాలి కదా. నేను నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చి వేస్తాను, ఎవరికైతే అన్యాయము చేసి ఉంటే 4 రెట్లు వాళ్ళకి ఇస్తాను అని అంటూ ఉన్నాడు. అనగా జక్కయ్య తనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు 26వ అధ్యాయం మత్తయి సువార్తలో.
పేతురు తర్వాత అత్యంతంగా యేసు ప్రభు నమ్మి డబ్బులు సంచి ఆయనకే ఇచ్చాడు. ఎవరాయన? యోధా ఇస్కారియోతు. ఈ డబ్బులు సంచినోడు ఏం చేశాడు? ఇంకా డబ్బులు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని మీకు ఇస్తే నాకు ఎంత ఇస్తారు అని ప్రభువుని అమ్మేశాడు. మనం కూడా అంతే, తిన్నంటి వాస లెక్క పెట్టే రకాలు. ఎవడో కొంచెం సాయం చేశాడు, వాడింటినే నిప్పి పెట్టే రకాలం మనం. ఈ రోజున వాక్యము చెబుతూ ఉన్నది 26వ అధ్యాయం 14వ వచనములో, అదండి చివరికి తన 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 ఏమంటూ ఉన్నాడు, తన యజమానున్నే అమ్మటానికి సిద్ధమయ్యాడు ధనము కోసం. ఈ రోజుల్లో అమ్మా నాన్నను వీధుల్లో నిలబెట్టి అమ్మే బిడ్డలు లేరా? పనికి పంపించే బిడ్డలు లేరా? ఆ వయసులో 70 ఏళ్ల వయసులో 65 ఏళ్ల వయసులో కూడా ఇంకా పని చేస్తున్నాడంటే ఆ తల్లి ఇంటిలో పిల్లలు ఏ విధముగా వారి వైపు చూస్తూ ఉన్నారో మనం గమనించవచ్చు. ఈ యొక్క వ్యక్తి యోధా ఇస్కారియోతు ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కాదమ్మా, అపోస్తులలో ఒకడు. శిష్యులు చాలా మంది ఉన్నారు, ఇతడు 12 మంది అపోస్తులలో ఒకడు. ప్రభువు నమ్మిన బంటుగా ఉన్నాడు. కావుననే వేరే దగ్గర ఉంది యోహాను సువార్తలో ఎక్కడో, అతడి దగ్గర డబ్బులు సంచి ఉన్నందున అతడు అప్పుడప్పుడు ఆ డబ్బుల సంచిలో నుంచి దొంగతనము చేసేవాడు. మా ఫాదర్లు చాలా మంది వద్దులే ఇప్పుడు మనం చెప్పిన బాబు, దొంగ బిల్లులు దొంగవి పెట్టడం, అది చేయటం ఇది చేయటం. మనలో కూడా ఫాదర్ గారు నమ్మికదా ఇదయ్యా కొద్ది కొనకరా అంటే 500 బదులు 600 తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళేరా. ఏదో ఫాదర్ గారు రాలేరు పంపించారంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళం ఎంతమందిమే. అది నీలో ఉన్న కలుపు మొక్కలను పీకివై. ఆకర్షణ, కలుపు చూడటానికి ఆకర్షణగానే ఉంటుంది, చక్కగా పెరుగుతుంటాం, మో అమ్మా ఉందనుకుంటాం, కానీ దాని వలన ఉపయోగము లేదు. కావున నీవు నేను కూడా ఆ యొక్క దానిని పెరికి వేసి మనము దానిలో ఎరువు అనే ప్రార్థనను చల్లుకోవాలి. అది 4వ నేల, సారవంతమైన నేల నీవు నేను కలిగి ఉండాలి. ఆ నేలలో జీవించే వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. ఆ నేలను హృదయముగా కలిగిన వాళ్ళందరూ దీవించబడతారు. అదే కదా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తూ ఉన్నది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానమునకు తొలిమెట్టు. నీలో విజ్ఞానము కావాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే 119వ కీర్తన 11వ వచనం ఒక్కసారి చూద్దామమ్మా. 119వ కీర్తన 11వ వచనం, నేను నీకు ద్రోహముగా పాపము చెయ్యకుండుగాను నీ వాక్యమును నా హృదయమున నిలుపు ఉంచుకున్నాను. నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అని వాక్యము సెలవిస్తూ ఉంది. రోజున మరి నీవు నేను, అందుకే ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయం 29వ వచనం ఒక్కసారి చూద్దాం. నా వాక్కు నిప్పు వలె దహింపదా, సమ్మెట వలె రాళ్లను బ్రద్దలు చెయ్యదా. నా వాక్కు నిప్పు లాంటిది, కాల్చివేయును. ఈ జీవితము ఎలాగ ఉంది ఈ రోజున వాక్యమును బట్టి చూచుకో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము ఒకసారి సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలోనికి వెళదాం. 3వ అధ్యాయం 5వ వచనం, ఈ సొలొమోను జ్ఞాన గ్రంథం, వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రం చాలా పెద్దది. పరీక్షించి చూచి ఆ యోగ్యులని
ఎప్పుడు ఆయన వాక్యము నీలో ఉన్నప్పుడు నీలో కొద్దిపాటి తప్పులున్నాయి. తప్పులున్నా కానీ ఏమంటున్నాడు, వారికి ఇచ్చే బహుమతి మాత్రము పెద్దది. మనమేమో మాకు ఆ పెద్ద బహుమానం వద్దండి. అదే కదా, ఏదో చిన్న కథ ఉంది. ఒకసారి వాళ్ళ నాన్నగారంట కూతురు దగ్గరికి వచ్చి, అమ్మాయి నీ చేతిలో ఉన్న లాలీపాప్ చాక్లెట్ ఉంది కదా, నాకు ఇస్తావా అంటే, నో డాడీ ఇది నాది అందంట. అమ్మా ఇచ్చేయి, నీకు ఇస్తే ఇంకా పెద్దది ఇస్తా. లేదు నాకు ఇదే కావాలి. తర్వాత వాళ్ళ నాన్న ఇవ్వలేదు, అమ్మాయి ఇవ్వలేదు. వాళ్ళ నాన్న దాన్ని ఎక్కడో పెట్టాడు. రోజు పాప వెళ్ళి చూసిందంట, బాక్స్ తెరిస్తే దానిలో ఇన్ని చాక్లెట్లు ఉన్నాయి. అయ్యో, నేను ఆ రోజు అది ఇస్తే దేవుడు నాకు ఇంది ఇచ్చేవాడు కదా. మనమేమో నాకు ఇదొక్కటే చాలు, ఇది వద్దు. ఏదో సినిమాలో అలీ నడుస్తూ ఉంటే వాడి కళ్ళ ముందు డబ్బులు సంచిపడ్డా, నేను ఇప్పుడు చూడను. మనం అలాంటి వెధవలం. దేవుడి నీ ముందు అన్ని ఉంచుతున్నాడు. మాకు ఇదొద్దు, మాకు ఇదొక్కటే చాలు. కాబట్టి మనందరము క్షణభంగురమైన ఆనందాలదంతా వెంపర్లాడుతున్నామే కానీ నిజమైన దేవుని ప్రేమ ఎడల, నిజమైన దేవుని దీవెనల ఎడల నీవు నేను వెంపర్లాడటం లేదు. మరి ఏది కావాలో, ఏది అవసరమో ఒకసారి ఆలోచించు. గుడికొస్తాం, చక్కగా వింటాం. వినిన దానిని నీవన్నీ పాటించలేవు. నీవు ఎవరు బలహీనులం. పాటించే దానిలో 1% నీవు పాటించగలిగితే, ప్రభు ఏమంటూ ఉన్నారు, వీళ్ళు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కంబలి చెట్టును పీకి సముద్రంలో పడమంటే, అంటే మన విశ్వాసము అంతగా కూడా లేదు ఈ నేటి సమాజంలో, నేటి రోజులలో. కావున మనందరం చెప్పే నేను, వినే మీరు అందరం ఒకే పడవలో ఉన్నాం. కాబట్టి మన మనసులను, మన ఆలోచనలను, మన యొక్క జీవిత విధానాలను మార్చుకొని ప్రభువుతో నడిచే బిడ్డలుగా ఆయన మనల్ని దీవించాలని మనందరం ఈ దివ్యబలిలో ప్రార్థన చేసుకోవాలి. ఆయన దీవెన కోసం ప్రార్థించాలి. కావున మనము ఏ స్థలములో ఉన్నాం? రోడ్డు మీద ఉన్నామా? ముళ్ళ పొదలలో ఉన్నామా? రాతి నేల మీద ఉన్నామా? సస్యశ్యామలమైన దేవుని స్థలములో, అదే కదా ఈనాటి మొదటి పట్టణములో మనం చదివిన వాక్యం అదే కదా, వానయును భూమి మీదకు వచ్చి భూమిని తడిపి ఫలించి వెళతాయి, అలాగనే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా అది తిరిగి నా వద్దకు నిష్ఫలముగా తిరిగి రాక, అది చేయవలసిన పనిని చేసి నా వద్దకు తిరిగి వచ్చును. కావున ఆయన విన్న వాక్యము మనలో ఫలించాలి, మనం వృద్ధి చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూచే ప్రభువుకు నేను సంపూర్ణమైనటువంటి మనసులతో ఆయనను దీవించమని ఈ దివ్యబలిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించాలని ప్రార్థించుకుందాం.